మీలో చాలా మంది చెస్ట్ మధ్యలో పెయిన్ వస్తుంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకొని జెలుసిల్ సిరప్స్ కానీ లేదంటే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ఎంత రిస్కో మీరు ఈ రీల్ చూస్తే మీకు అర్థమవుతుంది. రీసెంట్ గా ఒక 52 years ఫీమేల్ పేషెంట్ ఇలానే చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పి మన NAD హాస్పిటల్కి వచ్చారు. అయితే క్లినికల్ హిస్టరీ తీసుకున్నప్పుడు పేషెంట్ కి చెస్ట్ బిలో ఈ రీజియన్ నుంచి ఇలా బోత్ సైడ్ స్ప్రెడ్ అయ్యి బ్యాక్ రేడియేట్ అవుతుంది 3 days నుంచి పెయిన్ అని చెప్పారు. అయితే మెడిసిన్ మాత్రం గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ 3 days నుంచి యూజ్ చేస్తున్నాను కానీ కంట్రోల్ అవ్వట్లేదు అన్నారు. వైటల్స్ చెక్ చేసినప్పుడు బీపీ మాత్రం 230/110 ఉంది. అయితే ఆవిడ హిస్టరీ తీసుకున్నప్పుడు ఆవిడకి బీపీ ఉంది కానీ మాత్రలు వాడట్లేదని తెలిసింది. వెంటనే ఈసీజీ తీసాం. ఈసీజీ తీస్తే ఈసీజీలో చేంజెస్ ఉన్నాయని తెలిసింది. సో అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఆ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కి మేము తగిన ట్రీట్మెంట్ ఇచ్చాం. ఆవిడ మన హాస్పిటల్ కి ఇన్ టైమ్ లో వచ్చారు కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయగలిగాం. అదే గనక ఆవిడ ఇంకో 2 days గనక డిలే చేసుంటే ఆవిడ లైఫే హై రిస్క్ లో ఉండేది. ఇలా హార్ట్ ఇష్యూసే కాకుండా మన బాడీలో ఏ ప్రాబ్లం అయినా సరే ఆల్ ఆఫ్ ఏ సడన్ గా రాదు. మన బాడీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లం నుంచే మనకి వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇస్తూనే ఉంటుంది. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మన లైఫ్ ని మనం హై రిస్క్ లో పెట్టినట్టే.